ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అశోక్ కుమార్ గారి బుక్ ఇది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983లో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది? పటేల్ పట్వారీ వ్యవస్థ. నక్సలైట్లయితే దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను నిజాం గ్యారంటీస్ స్టేట్ రైల్వే అంటారు. హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న భవనం ఒకప్పుడు అతిథి గృహం. దాని పేరు ఏమిటి? బెల్లా విస్టా. నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు? అఘోరనాథ్ చటోపాధ్యాయ. కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉపస్థితులై ఆస్వాదకులను రజింపజేసే ప్రక్రియను ఏమంటారు? ముషాయిరా. ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో చేస్తారు? సాఫ్ట్వుడ్. చంద్రబాబు ప్రభుత్వం చేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ 2020 అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారు? మెకెన్సీ. మొదటి తెలుగు టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు? కృష్ణాజీరావు షిండే. చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలో కంపెనీ ఆల్వైన్ ఐడిపిఎల్. ఇవి రెండిట్లో ఏదో కనుక్కొని చెప్పండి ఫ్రెండ్స్, ఏది కరెక్ట్? రజాకార్లు అనే ఉర్దూ పథకానికి అర్థం ఏమిటి? స్వచ్ఛంద సేవకులు. బోర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు? షాద్నగర్. కింద పేర్కొనబడిన వారిలో హైదరాబాద్లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు జాకీర్ హుస్సేన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ కింది వారిలో సభ్యులు కానిది ఎవరు? శరద్ పవార్. ప్రైవేట్గా నిర్వహించే వీధి పడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు? కాంగి. బీజేపీ నాయకులు సి జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984లో లోక్సభకు ఎన్నికయ్యారు? హన్మకొండ. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మరణించిన వ్యక్తి మౌల్వీ అల్లావుద్దీన్. 1970వ దశకంలో పల్లెలకు తరలింది అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ రాడికల్ విద్యార్థి సంఘం. నక్సలైట్ అనే పదం మూలం ఏది? పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం పేరు. 1981లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసులు కాల్పులు జరిగాయి? ఇంద్రవెల్లి. 1950 ముందు షోలాపూర్, భీమండి ప్రాంతాలకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందినవారు వలస వెళ్లారు? చేనేత. తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమానుగతంగా గుర్తించండి. సింహగర్జన, వరంగల్ జైత్రయాత్ర, సమరశంకారావం, తెలంగాణ ఆత్మగౌరవం. ఏపీ రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన రైతు సేవా సమితి ఏ జిల్లాలో ప్రారంభించబడినది? వరంగల్. కూర రాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సిపిఐ ఎంఎల్ చీలిక వర్గం పేరు? జనశక్తి. 1978లో జగిత్యాల్లో జరిగిన జైత్రయాత్ర ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన? రైతు కూలీలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా కేసీఆర్తో కలిసి పనిచేసి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎవరు? ఏ నరేంద్ర. తెలంగాణ ప్రాంతీయ సంస్థలు వాటి నాయకులు. తెలంగాణ సాధన సమితి ఆలె నరేంద్ర. తెలంగాణ ప్రజాసమితి టిఎన్ సదాలక్ష్మి. తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య. నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్. ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు? రాజా శోభనాద్రి.
ఈ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ, దక్షిణ ప్రాంతంలో తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతం వారు ఉపాధి కొరకు వందలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్ళడం ఒక హాస్యాస్పద విషయం. ఈ స్టేట్మెంట్లో పేర్కొన్న ప్రాంతం ఇది. మహబూబ్నగర్. నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి హిందీవారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు? దూషర్ల సత్యనారాయణ. 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ఉంది? పోలేపల్లి, మహబూబ్నగర్ జిల్లా. 1980 దశకంలో మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఇది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. 1997లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు జైని మల్లయ్య గుప్తా. వరంగల్ డిక్లరేషన్గా పిలువబడుతున్న ప్రత్యేక తెలంగాణ ప్రజా ఆకాంక్షలు అనే అంశంపై సదస్సును నిర్వహించిన సంస్థ ఇది. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్సీ ఫోరం. తెలంగాణ మహాసభ లక్ష్యం దళిత బహుజన రాజ్య స్థాపన. 1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది? 1998. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు? ఎల్కే అద్వానీ. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విధంగా పేర్కొంది. తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాం. 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది? జలదృశ్యంలో. 2005లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యూపీఏ ప్రభుత్వం ఒక 3 సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ ప్రసాద్ యాదవ్, దయానిధి మారన్. 2001లో ఏర్పడిన జేఎం గిర్గ్లానీ కమిషన్ను దేనికోసం నియమించారు? 610 జీవో అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి. 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వాములైన రాజకీయ పక్షాలు టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ అండ్ సిపిఐఎం. తెలంగాణ సాధించడానికి ప్రొఫెసర్ కె జయశంకర్ ప్రతిపాదించిన 3 ప్రధాన అంశాలు: అవగాహన, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ. ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలో దిగువ సాంస్కృతిక అస్తిత్వ ప్రతీకలను ప్రదర్శించారు. పీరీలు, బతుకమ్మ, బోనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.